దేశంలోనే నూజివీడు మామిడి తర్వాత అంతటి ప్రసిద్ధి చెందింది చింతలపూడి మామిడి. ఎటు చూసినా పచ్చని మామిడి తోటలే. మంచి దిగుబడితో వేసవి సీజన్లో నోరూరించే బంగినపల్లి, తోతాపురి వంటి రకాలతో కలకలలాడుతుంది. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఏలూరు జిల్లాలోని చింతలపూడి ప్రాంతంలో మామిడి తోటలు కనబడాలంటే ఎక్కడున్నాయో అని వెతుక్కోవాల్సిందే. అప్పట్లో చింతపూడి పరిసర ప్రాంతాల్లో 50,000 ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యే మామిడి తోటలు ఇప్పుడు ఉద్యాన శాఖ అధికారిక లెక్కల్లోనే 500 ఎకరాలకు తగ్గిపోయిందంటే మామిడి తోటలు అంతరించిపోతాయా అని చింతలపూడి మామిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్ల బెడతతో నష్టాలు భరించలేక మామిడి తోటలను తొలగిస్తున్నామని రైతులంటుంటే ఉద్యాన శాఖ ఏం చేస్తుంది? పక్కనే ఉన్న నూజివీడులోని మామిడి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు ఇవ్వట్లేదా? ఈ సీజన్లో కూడా తెగుళ్లతో పూత పిందె దశలోనే రాలిపోతుంది. మరి మామిడి చింతలపూడి మార్కెట్లో కనిపించదా? అంతరిస్తున్న చింతలపూడి మామిడి సాగుపై ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నూజివీడు తర్వాత రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన చింతలపూడి మామిడి కూడా ప్రస్తుతం మార్కెట్లో కరువవుతుంది. మరి సీజన్ వస్తున్నా సరే మార్కెట్లోకి మామిడి ఎందుకు రావడం లేదు? ప్రతిసారి ప్రశ్నలు కనుక సమాధానాలు వెతికితే ప్రస్తుతం మామిడి అంతరించిపోయే దశకు చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చింతలపూడిలో ఉన్నాం. చింతలపూడిలోని మామిడి తోటల్లో కనుక చూసుకుంటే పూర్తిగా కూడా తీవ్రంగా ఎక్కడ చూసినా కూడా మామిడి పూత రాలిపోయి కానీ తెగుళ్ళు సోకి ఈరోజు తీవ్రంగా నష్టాలే రైతులకు మిగులుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మామిడి తోటలో ఉన్న మామిడి చెట్లన్నీ కూడా ఈరోజు అటు మంచు వల్ల మొత్తం పూత రాలిపోవడం కానీ, అలాగే కోడిపేను కానీ, మంగు తెగులు కానీ, ఈ విధంగా అనేక వైరస్ల బారిన పడుతున్నారు. కానీ ఇదే జిల్లాలో నూజివీడులో మామిడికి సంబంధించి పరిశోధనా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఉద్యాన శాఖ తరపున ఈ మామిడి సస్యరక్షణ చర్యలు మరి ఏం చేపట్టారనేది కూడా ఈరోజు ఇక్కడ మనం చూస్తున్న ఒక చెట్టు చూస్తున్నాం కదా, పూర్తిగా ఎండిపోయి ఆకు పచ్చ ఆకు అనేది ఒక్కటి కూడా లేకుండా పూర్తిగా ఈరోజు మామిడి చెట్టు ఎండుమానిలా కూడా మారిపోయినటువంటి దృశ్యాలు మనం రైతుల్ని ఏ విధంగా నష్టానికి గురి చేసినా కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చింతలపూడి ప్రాంతానికి చెందినటువంటి మామిడి రైతులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. పెద్దనే చెప్పండి, ఈ ప్రాంతంలో గతంలో ఎక్కడ చూసినా మామిడి ఉండేది, ఇప్పుడు ఎక్కడో చోట ఉంది, ఎందుకు కారణం ఏంటి? అంటే పురుగుబడి మరి లోన ఏరు పురుగుబడి మరి ఏందో తెలవట్లేదండి. అంత చాకరి చేతనే ఉన్న మలసం లేదండి. ఆ పురుగు తోలుకొని చెట్లు చచ్చిపోతున్నాయండి. కూలీలు కూడా రావట్లేదండి. ఈ తోటల గురించి రైతులు బాగా నట్టపోతున్నామండి. అసలు మాకు ఏదైనా తెలవట్లేదు. ఎవరైనా పట్టుకుందామంటే మాకు తెలియట్లేదండి. ఎవరు ఏం చెప్పట్లేదండి. చెట్లు చచ్చిపోతున్నాయండి. నీళ్ళు పెడుతూనే ఉండం. ఒకవేళ నీళ్ళు పెట్టలేదా నీళ్ళు పెడుతూనే ఉండమండి. నీళ్ళు పెట్టినా కూడా చెట్లు మరి ఆ తేనె బంకను పురుగు మరి మంగు రావటం మరి పూత రాలిపోవటం చాలా విధంగా అయిపోతుందండి. రైతుకి ఏం సుఖం లేదండి అసలు. అయితే పెట్టుబడి బోర్డు అంతా ఎక్కుతానండి. రాబడికేమో అసలు దిక్కు దేమం లేదండి. ఇట్లా రైతులు నష్టపోతున్నామండి మేము. మరి అది చింతలపూడి మామిడి అంటే ఎంతో ప్రసిద్ధి చెందింది. గతంలో ఏ రకాల మామిడి పండ్లు ఇక్కడ పండేది? ఇక్కడ పండేది బంగిలిపల్లి అండి. తోతాలు తక్కువ అండి. చెరుకు రసాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయండి. చెరుకు రసాలు, మళ్ళీ చిన్న రసాలండి, మళ్ళీ మామూలుగా నాట్లండి, ఇసమంటే రకరకాలుగా ఉంటాయండి. మరి అవి ధర ఎలా ఉంటుంది? ఇప్పుడు సీజన్ వచ్చేది ఇప్పుడు మార్చి వస్తుంది కదా. ధర అంటే అది ఇప్పుడు అంటే సుమారు టన్ను ఒక 50-60 వేలు దాకా ఉంటుందండి. ఇక అక్కడి నుంచి మళ్ళీ దగ్గర 25,000, 2500 అలాగే చేస్తుంటారండి. ఇక అట్లా కొనేవాళ్ళు అట్లా నాశనం చేస్తారు, రైతులు నాశనం చేస్తారండి. ఏం గిట్టుబడి ఏం కావట్లేదండి అసలు. తోటలో రైతులు మేము నష్టపోతున్నామండి. దాని గురించి మీరు ఏదైనా కొద్దిగా చూసి దాన్ని బట్టి మాకు ఏదైనా న్యాయం చేస్తారని మిమ్మల్ని పిలిపించామండి. ఇప్పుడు చాలా మంది రైతులు తోటలు తీసేస్తున్నారు, మామిడి తోటలు వేట్లకి అమ్మేస్తున్నారు. వేట్లు కంటే మరి తోటల వల్ల సుఖం లేదండి. రైతుకి ఏం పంట రావట్లేదండి. మరి ఏం చేస్తారండి దాని గురించి? ఇప్పుడు రైతుకి రానప్పుడు మరి చెట్లు తీసుకు ఏం చేస్తారు చెప్పండి. దాని గురించి నష్టపోతున్నామండి. అది చూసినా కదంటే సార్ చెప్పండి, అంటే ఈరోజు ఏలూరు జిల్లాలో నూజివీడు అలాగే చింతలపూడి రెండు కూడా మామిడికి ప్రసిద్ధి చెందినవి. గతంలో 1,00,000 ఎకరాల పైన ఉంటే ఇప్పుడు 50,000 ఎకరాలకు పడిపోయింది సాగు విస్తీర్ణం. ఈ చింతలపూడి ప్రాంతంలో మరీ ఘోరంగా తయారైంది. ఎందుకు ఈ కారణాలు? నా పేరు చిట్టూరు రంజిబాబు అండి. మాకు సుమారు 8 ఎకరాలు మామిడి తోట ఉందండి. ఇక్కడ ఇదివరకు కాస్త కూస్తో మరి కొంత ప్రభుత్వం తరపు నుంచి సహాయం ఉండేది, ఈ అన్నీ కూడా ఉండేది, మంత్రులకు సహాయం కానీ లేకపోతే సలహా రూపంగా ఉండేదండి. అలాంటిది ఇప్పుడు ఏమీ లేకపోవడం వల్ల తర్వాత ఎరువు కూడా లభ్యం అవ్వట్లేదండి. ఇదివరకు ఎరువు పోసి దాని మీద ఈ రసాయనిక ఎరువులు చల్లేవారు. ఇప్పుడు అది ఎరువు కూడా లభ్యం కాకపోవడం వల్ల మొత్తం పురుగు మందులు కొట్టడం వల్ల
చెట్లు మొత్తం కూడా పాడైపోయి ఆ పురుగు కూడా ఉధృతి పెరిగిపోయిందండి. తర్వాత మన శాఖ నుంచి హార్టికల్చర్ శాఖ నుంచి కూడా ఏ విధమైన మాకు సలహా సంప్రదింపులు కూడా ఏమీ లేవు. పక్క రైతు ఒక 100 ఎంఎల్ కొడితే మనం 200 ఎంఎల్ కొట్టాలి, లేదా పక్క రైతు ఒక కట్ట వేస్తే మనం 2 కట్టలు వేయాలనే ఆలోచనే కానీ అసలు ఒక పురుగు యొక్క రోగ నిర్ధారణ కానీ పురుగు రాకుండానే ఖాతా లేని టైంలో ముందే తీసుకోవాల్సిన వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ పురుగు వచ్చిన తర్వాత దానికి కరెక్ట్గా సరిపడా మందు కానీ అని పిచికారం చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. దానికి సమాచారం లేదు. అలాగే కూలీలు కూడా దొరకట్లేదండి. రాను రాను ఇక మ్యాన్ పవర్ తగ్గిపోయింది. దీనిలో కూడా యాంత్రీకరణ చేయవలసిన అవసరం ఉంది. దుక్కుదుంటాకు కానీ నీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ యొక్క సేంద్రియ కర్బనం అనేది భూమిలో లేకపోవడం వల్ల, సారం అనేది తగ్గిపోవడం వల్ల, ఈ రసాయనిక ఎరువులు వేయడం వల్ల ఈ పురుగు తట్టుకొని బలపడి మనం కొట్టే మందులు కూడా లొంగట్లేదండి. అది లొంగపోవడం వల్ల దాదాపు ఎకరానికి వచ్చి 20-30 వేల రూపాయలు మనం ఖర్చు అవుతుంది. కానీ తీరా వచ్చేబడికి ఆ పూత రావడమే లేట్ అయింది. ఈ సంవత్సరమే చాలా లేట్ అయిపోయిందండి. ఈసారికి కిందకి కాయ ఉండాలండి. ఎర్లీగా వస్తేనే ఇప్పుడు ఇందాక రైతు తోడితే సోదరు రైతు చెప్పినట్టు 40,000-30,000 రూపాయలు చెప్తారు. ఏమని ఒక ఎడ్ల బండి వచ్చినప్పుడు, లేకపోతే ఒక టన్ను వచ్చినప్పుడు. కానీ సీజన్ మొదలయ్యేపాటికి అది 10,000, 5,000 వచ్చి 10,000 లోపు వచ్చేస్తుందండి. అంటే 50,000 ఎక్కడ, 10,000 ఎక్కడ, 4 రెట్లు తగ్గిపోతుంది. సహజంగా ఇంత ఖర్చు వచ్చేవాడికి ఎక్కడ 30,000 అవుతుంది. ఇంత ఖర్చుకి ఈ యొక్క ఆదాయానికి అదే సరిపడా ఉండలేదు. పోనీ దీన్ని రేపు ఆపుదామలే, ఏదైనా కోల్డ్ స్టోర్లో పెట్టి వాళ్ళ కాదు 6 నెలలకి అమ్ముదామా అంటే కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కూడా ఇక్కడ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఏం చేస్తారంటే ఇక లాభం రైతు నీళ్లు ఉంటే తీసేసి మామిడి తోట తీసి పూర్వకాలంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు దాదాపు మీరు అంటారు ఇదివరకు 1,00,000 ఎకరాలకు 50,000 ఎకరాలు కాదండి, వాళ్ళు 20-30 ఎకరాలే ఉందండి. ఇక రాను రాదు కనుగొనైపోద్ది. ఉంటే పామాలు వేసుకుంటాడు, ఇంకా దానికి ఏ ఇబ్బంది లేదు. తెగులు కూడా పెద్ద లేవు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కూడా ఉంది. లేదంటే జామాలు వేసుకుంటాడు కనీసం. మేము కూడా ఆలోచిస్తున్నామండి, ఇది తీసేసి ఏదైనా జామాయిలో లేదా పామాయిలో వేసుకుందామని ఆలోచిస్తున్నాం. అలా ప్రతి రైతు కూడా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే దానికి మ్యాన్ పవర్ కూడా నక్కర్లేదండి. ఇప్పుడు దుక్కు దున్నాలన్నా ఇప్పుడు నేను కంప వేపిస్తే 30,000 రూపాయలు ఖర్చు అయిందండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే ఖర్చు. నేను 30,000 అమ్మామండి. అది కూడా ఏమవుతుంది, పురుగు పడితే 2-3 రోజుల్లో ఉధృతం అయిపోతుంది. ఆ టైంకి ఎంతో కొంత తగినంపుకోవాల్సి వస్తుంది పరిస్థితి. అలాగే కోసిన తర్వాత కూడా తీసుకెళ్ళడానికి రవాణా సౌకర్యం పెద్దగా ఉండలేదు. పడితే వర్షం పడితే మొత్తం అందరికీ నాశనం అయిపోతుంది. ఇది ఏం చేయాలి అర్థం ఏరటాకు కూడా ఓపిక లేక డబ్బు ఖర్చు పెట్టిన ఉపయోగం లేదని వదిలేసిన చాలా ఉన్నాయండి. కాబట్టి ఇప్పటికైనా సరే చక్కటి పరిశోధనా కేంద్రాన్ని కూడా పెట్టి ఈ పొలం బడిలాగా ఎప్పటికప్పుడు ఈ భూసార పరీక్ష చేయించి ఈ భూమిలో ఏ యొక్క లోపాలు ఉన్నాయి, వీటి ఏం సరి చేస్తే ఈ పంట నిలబడుతుందని అని ప్రభుత్వం తరపున ఒక నమూనాగా కనుక వ్యవసాయం ప్రభుత్వం తరపున చేపిస్తే అది రైతులు మిగిలిన కూడా చూసి దీన్ని అనుసరిస్తారు. లేకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత మీరు అడగడం ఉండదు, మేము మామిడి తోట గురించి చెప్పడం కూడా ఉండదండి. కాబట్టి మీ మీడియా ద్వారా నేను ఒక ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం ముందుకు వచ్చి అసలు ఈ యొక్క రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఈ యొక్క ఎరువు బదులు ప్రత్యామ్నాయంగా మనం రైతుకి ఇస్తే బాగుంటుంది, అలాగే కర్బన శాతం ఎలా పెంచాలి, అలాగే సేంద్రియ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ ఎలా నేర్పాలి, వాళ్ళకి ఉచితంగా నేర్పి వాళ్ళకి కావాల్సినటువంటి సరంజామం కూడా ఇవ్వాలి. డ్రమ్ములు కానీ కషాయాలకు సంబంధించి కానీ లేకపోతే దీనికి సంబంధించి కూడా సబ్సిడీ కూడా ఇచ్చి చేస్తేనే ముందు మామిడి పంట ఉంటుంది. లేకపోతే ఇతర దేశం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని ఈ విషయంలో చొరవ తీసుకొని ఏదైనా సహాయం చేయవలసిన కోరి ప్రార్థిస్తున్నారు. ప్రజలందరూ కూడా అత్యధిక శాతం సీజనల్ ఫ్రూట్స్ కోసం ఈరోజు ఎగబడుతున్న పరిస్థితి ఉంది. గతంలో కంటే కోవిడ్ తర్వాత దీనికోసం ఎక్కువ మంది విటమిన్లని పౌష్టికాహారం కోసం వెళ్తున్నారు. మరి సీజనల్ ఫ్రూట్స్ అంతరించిపోతుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సీజన్ పొడిది మళ్ళీ దొరికేది కాదు, అది దాచి మళ్ళీ వాడేది కాదు. కాబట్టి ముందుగానే మేల్కోవాలి. వర్షాకాలంలోనే మేల్కొని రైతుకు ఆ యొక్క చెట్టు ఈ రసాయనిక ప్రభావం లేకుండా ఎలా అయితే ఫ్రూట్ తయారు చేయొచ్చో ఆ ఫ్రూట్ ఎలా నిల్వ ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసి ఆ రైతుకి ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అనేది నేర్పి దానికి కావాల్సిన సరంజామా కానీ ఆవులు కానీ లేదా ఇతరతర షెడ్లు కానీ లేకపోతే ఇతరతర డ్రమ్ములు కానీ లేదా కషాయానికి సంబంధించిన ఇటువంటి ఇంగువ లాంటి కొన్ని పదార్థాలు కూడా సబ్సిడీ మీద ఇచ్చి అది చేసినట్లయితే ఫ్రూట్ ఫలవంతం అవుతుందండి. అది కూడా నిల్వ ఉంటుందండి, ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందండి. లేకపోతే ఇప్పటికే కూడా ఏం తినాలన్నా తినే పరిస్థితి అదంతా పురుగు మందులు మయం అయిపోయింది. అట్టిపళ్ళు కొంటాకి వెళ్తే మన ముందు స్ప్రే చేసేస్తున్నాడు, మామిడికాయలు కూడా రేపొద్దున వాళ్ళకి స్ప్రే చేసేస్తున్నారు. దీని మీద మన బయట మార్కెట్ కూడా మనకి ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇది బయట ఇతర దేశాల్లో కూడా మన పండు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొనట్లేదు. అలాగే మన దేశంలో కూడా రిస్ట్రిక్షన్ లేదు. అసలు ఇది మందులు కొడుతున్నారు, ఏం కొడుతున్నారు, ఈ యొక్క కాయలు ఎంతవరకు విష పదార్థం అయినా కూడా ఒక అంచనా కానీ ఒక కొలత ప్రకారంగా లేదు. అది లేపడం వల్ల ఇప్పటికే చాలామంది వృద్ధులైపోయారు పిల్లలు చాలామంది కూడా. ఇదివరకు మళ్ళీ చాలామంది తెల్ల జుట్టు వచ్చేస్తుంది, ఓపిక అయిపోయింది, చాలా వరకు రసాయన ప్రభావం ప్రభావింది. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ యొక్క దీనికి సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని భారీ ఎత్తున చేసి ప్రతి ఊళ్ళో కూడా దానికి సంబంధించిన మనుషుల్ని ఏర్పాటు చేసి ఒక 10 ఎకరాలకి లేదో 10 మందిని రైతులకు సంఘటితంగా ఒక సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళు చేసిన ఈ సేంద్రియ వ్యవసాయం ఆచరించేది చేసి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ ద్వారా పండించిన యొక్క ఊళ్ళో
వాళ్ళందరూ కూడా అమ్మిచ్చే ఏర్పాటు లేదా ఇచ్చే ఏర్పాటు చేస్తే ముందు తోటలు బాగుంటాయండి, చెట్లు బాగుంటాయి, ఫలాలు బాగుంటే ప్రజలకు ఆరోగ్యం బాగుంటుంది. లేని పక్షంలో ఇప్పటికి తోట పాడైపోయింది, చెట్లు పాడైపోయినాయి, పళ్ళు పాడైపోయినాయి, ఇంకా మనుషులు కూడా కొంతమంది పాడైపోయి ఇంకా పూడికి పాడైపోతారు. ఇంకా ఇదే కాదండి, ఇతర హార్టికల్చర్ సంబంధించిన ఏ పంట అయినా సరే పరిస్థితి అదే పరిస్థితిలో ఉంది. అక్కడే ఉన్న నూజివీడులో దాదాపు 30,000 ఎకరాల సాగు మామిడి మాత్రమే చేస్తున్నారు. నూజివీడులో మామిడి పరిశోధనా కేంద్రం కూడా పెట్టారు. మరి అక్కడ శాస్త్రవేత్తలు ఈ సలహాలన్నీ చెప్పట్లేదా? అసలు అడిగితే అంటున్నారండి మాకు ఖాళీ లేదండి. మేము అడుగుతున్నాను. నేను వెళ్ళిపోయిన 2-3 హార్టికల్చర్ ఆఫీసర్లు కూడా అడిగాను. నేను మాకు చెప్పిన పదే బోర్డు చాలా ఉందండి, మా ఖాళీ లేదండి మాకు అన్నారు. ఒక్కసారి కూడా ఇన్ని పొలం పడి అంటున్నారు కానీ ఒక్కసారి కూడా మామిడి తోట సంబంధించి నేను దాదాపు 15-20 ఏళ్ళ నుంచి అడుగుతున్నానండి. హార్టికల్చర్ వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా పొలం పడలా పెట్టలేదండి. పెట్టుంటే కనీసం కొంత అసలు రోగం ఏమైందంటే ఇది పురుగు వాళ్ళు పడింది రేపు వెళ్ళి ఉధృతం అయిపోద్దండి. ఈ రైతు చూసుకొని ఎవరిని అడగాలో తెలుసుకొని ఇప్పుడు 5 రోజులు పెట్టి తిరుగుతున్నారు హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గరికి. వాళ్ళు వచ్చారు, ఈ 5 రోజుల్లో ఉధృతం అయిపోతుంది, కంట్రోల్ అవ్వదు. కాబట్టి ఏంటంటే అక్కడ యూజువల్గా ఏదైతే పరిశోధన కేంద్రం పెట్టారో వాళ్ళకి ఇంకా పరిశోధన కేంద్రం పెంచాలి, ఇంకా స్టాఫ్ని పెంచాలి. పెంచి విస్తీర్ణం ఎంత ఉందో దానికి సరిపడా మనుషులు ఉండాలి. ఇది విస్తీర్ణానికి సరిపడా మనుషులు ఉండి వాళ్ళకి రైతుకు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుండి నమూనాగా చేపించాలి. అది చేపించినప్పుడు ఒక రైతు గారి ఒక ఎకరం చేసి ఉంటే పక్కలు కూడా దాన్ని చూసి ఆచరిస్తారండి. ఇప్పుడేమనుకుంటున్నారు, అంజుబాబు గారు 100 కేజీలు చేశాడు యూరియా, మన 150 అయితే బాగుపడిందని రైతు అలా వెళ్తున్నాడు. దానివల్ల ఖర్చు పెరిగిపోతుంది, పంట నాణ్యత దెబ్బతింటుంది, పూత రాలిపోతుంది, ఆదాయం తగ్గిపోతుందండి. ఏ వైరస్లు సోకుతున్నాయి మామిడికి? మామిడికి మగ్గు తెగులు ఉంటుందండి, తామర పురుగు ఉంటుంది, ఈ తేనె మంజు ఉంటుంది, కాయ బుచ్చి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈ కాండం తొలిచే పురుగు వచ్చి ఇప్పుడు చెట్లు కూడా పోతుంది. ఇప్పుడు మీరు చెట్లు చూసారా, అలాంటి అవుతాయండి. అలాగే ఏమాత్రం కొద్దిగా వర్షం పడినా ఎక్కువ పడినా కూడా ఇది పూత రాలిపోయి ఇది అవ్వదు. ఒకవేళ ఎండ కాసినా కూడా పూత ఫలదీకరణం పాలినేషన్ జరగదు. అందులో ఈ పురుగు మందులు కొట్టడం వల్ల ఈ తేనెటీగలు పాలినేషన్ జరగట్లేదండి. పాలినేషన్ జరగకపోవడం వల్ల కూడా ఫలదీకరణ చందబడి మీకు కాయ తయారవట్లా. మీకు అర్థమవుతుందా? అదే సేంద్రియ వ్యవసాయం చేసినట్టయితే ఆ యొక్క కొట్టేదానికి ఇది ఉండదు, చక్కగా సూక్ష్మక్రిములు మంచి సూక్ష్మక్రిములు పెరుగుతాయి, ఈ తేనెటీగలు వచ్చి వాళ్తాయి, పాలినేషన్ జరిగిద్ది, కాయ ఫలదీకరణ చేద్ది, కాయ కూడా తయారవుద్ది. అదండి. ఇటు చూసినా కదంటే ఈరోజు మామిడికి సంబంధించి పూర్తిగా పౌష్టికాహారం అని, లేదంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలని, అటు సీతాఫలం కానీ మామిడి కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈరోజు ప్రజలందరూ కూడా ఆరోగ్యకరమైన రీతుల వైపు వెళ్తుంటే, కానీ ఆ తోటలు మాత్రం ఈరోజు అంతరించిపోతూ ఆ ఫ్రూట్స్ అనేది కూడా పండ్లు అనేవి కూడా అందుబాటులో లేకుండా పోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. దీనికి అంతటికీ కారణం రైతులు సాగు చేస్తున్నటువంటి వారికి సరైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం ప్రధాన కారణమైతే, రైతులు చేసినటువంటి వాటిలో సేంద్రియ పద్ధతుల్లో ఏ విధంగా అయితే సాగు చేయాలనేటువంటి సస్యరక్షణ చర్యలు వ్యవసాయ క్షేత్రాలు అలాగే పరిశోధనా కేంద్రాలు ప్రభుత్వం పెట్టినప్పటికీ కూడా వాటి నుంచి శాస్త్రవేత్తలు ఎటువంటి సూచనలు సలహాలు ఇవ్వకపోవడం అనేది కూడా అవి నిరుపయోగంగా మారాయి అనేటువంటి అనుమానాలు కూడా తావిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యాన శాఖ ఏం చేస్తుంది? దాదాపు గడిచిన 10 ఏళ్ల క్రితం చూస్తే ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాల వరకు కూడా మామిడి పంట సాగు అవుతూ ఉండేది. ప్రస్తుతం కేవలం ఒక ఏలూరు జిల్లాలో 50,000 ఎకరాలు మాత్రమే సాగు అవుతుంది. అందులో ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 30,000 ఎకరాల వరకు సాగుతుంటే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కలిపి కేవలం 20,000 ఎకరాల్లో సాగుతుంది. గతంలో ఎక్కడికైతే మనం సాగు కోసం వెళ్ళామో ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే రియల్ ఎస్టేట్ వెంచర్లుగా అవన్నీ కూడా మారిపోయినటువంటివి అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఇంకా అనేక చోట్ల పామాయిలు జామాయిలు తోటలు వేశారు, కానీ మామిడి రైతులు మాత్రం ఈరోజు ఆ పంటను వదులుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీని అంతటికీ కారణం కేవలం ఉద్యాన శాఖ నిర్లక్ష్యం, శాస్త్రవేత్తల నిర్లక్ష్యం అని చెప్పుకోవాలా, లేదంటే ప్రభుత్వం ఎందుకు మామిడి రైతులని పట్టించుకోవట్లేదు ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఖచ్చితంగా మామిడిని గనక ఈరోజు ఆదుకోకపోతే, తెగుళ్లకు సలహాలు ఇవ్వకపోతే గనక భవిష్యత్తులో మామిడి అనేది ఉండదు అని ఈరోజు రైతులు చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎక్కడైనా మేల్కొనాలి, మామిడి రైతులని ఆదుకోవాలి, వారికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా ఐ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మామిడికి ప్రసిద్ధి చెందినటువంటి చింతలపూడి మార్కెట్ యార్డ్ నుంచి క్రమేపీ కూడా మామిడి విస్తీర్ణం తగ్గిపోవడం, వైపు దిగుమతి తగ్గిపోవడం, దానివల్ల ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎగుమతులు కూడా పడిపోతున్నాయి. దీనికి సంబంధించి చింతలపూడి మార్కెట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు. చెప్పండి, మార్కెట్ యార్డులకు సంబంధించి అత్యధికంగా ఇక్కడ నుంచి గతంలో ఎగుమతులు వెళ్ళేవి మామిడి ఈ ప్రాంతంలో పండించినవి, ఇప్పుడు ఎలా ఉంది? సీజన్లో సంవత్సరాలు మారుతున్న కొద్దీ ఎందుకు తగ్గిపోతుంది? గత ఏరియాలో మన ఇండియాకి సంబంధించి మన నూజివీడు చింతలపూడి మామిడికాయకి ప్రసిద్ధి. అటువంటిది ఒకప్పుడు ఢిల్లీ నుంచి కానీ పంజాబ్ నుంచి మన ఏరియాలో నివాసం ఉండే 2 months 3 months నివాసం ఉండి ఇక్కడి నుంచి మామిడికాయలు ఎత్తుకుంటే కానీ ఆ ఏరియాలో మామిడికాయలు ఉండే పరిస్థితి లేదు.
మెల్లమెల్లగా ఏమవుతుందంటే మన వాతావరణ మార్పు వల్ల మన క్వాలిటీ తగ్గిపోవటం, ఇతర రాష్ట్రాల్లో సరుకు విస్తీర్ణం బాగా పెరగటం, మనకేంటంటే ఈ మొక్కజొన్న ఇవన్నీ ఇతర రావటం, దాంతోపాటు పురుగు ఎక్కువ వచ్చేసింది. పూత రావడంతో పాటు ఆ పురుగు పట్టేసి పాడైపోవటం, మంగు మచ్చ రావటం, చాలా ఎక్స్పోర్ట్ 90% తగ్గిపోయింది. అలాంటి దానివల్ల అమాలి కానీ కూలీలు కానీ వ్యాపారస్తులు కానీ లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ అందరూ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఆటో వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడి వాళ్ళ జీవనోపాధి లేకుండా పడిపోయే పరిస్థితి వచ్చింది. మాకు కూడా రోజుకి 50 మంది కూలీలు పనిచేసేవాళ్ళు, ఈరోజు 10 మందితో మేము సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. అది కాకుండా మన ఏరియాలో క్వాలిటీ కూడా పడిపోతుంది. మిగతా తెలంగాణ కానీ యూపీ కానీ తర్వాత పంజాబ్లో అక్కడ కర్ణాటకలో కూడా ఏరియా పెరిగిపోయి అక్కడ క్వాలిటీ బాగా వచ్చి మన మామిడికాయల మీద సేల్స్ కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయి మన మార్కెట్లో మన మామిడికాయలు వెళ్తుంటే మన మామిడికాయలకి వాల్యూ పడిపోయింది ఇప్పుడు. కాబట్టి రాబోయే కాలంలో మామిడి తోటలు ఇక్కడ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. అంటే చింతలపూడిలో ఏ రకాల మామిడి పళ్ళు ఇక్కడ వచ్చాయి, ఏ సీజన్లో ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి, ఇప్పుడు ఎంత ఉంది? ఇదివరకు ఇక్కడ రసాలు తోతాపూరి, బంగినపల్లి తర్వాత ఈ ఎక్కువ మనకు పండేవి. ఇప్పుడైనా తోతాపూరి లేదు, ఎక్కువ బంగినపల్లి నడుస్తుంది. అది కూడా కొంత ఏరియాలో, ఎందుకంటే పామాయిల్ పండని ఏరియాల వరకు మాత్రమే మామిడి తోటలు ఉంచారు. పామాయిల్ పండిన ఏరియా మొత్తం మామిడి తోటలు వేసేసి పామాయిల్ తోటలు వేసేయటం వల్ల విస్తీర్ణం ఇంచుమించుగా 80% పడిపోయింది. ఓన్లీ 20% ఏరియాతోనే మేము వ్యాపారం చేస్తున్నాం. ఉన్న ఆ 20%లో కూడా వాళ్ళు నీళ్ళు సౌకర్యం లేని వాళ్ళు మాత్రం మామిడి తోటలు ఉంచుకుని చేసి వాళ్ళకి కూడా గిట్టుబాటు దొరకట్లేదు. ఇలా మందులు స్ప్రేయింగ్ ఖర్చు ఎక్కువైపోయింది. ఇప్పటికి 6-7 టైమ్స్ మందులు కొట్టాల్సి వచ్చింది. ఒక ఎకరానికి మందు కొట్టాలంటే ప్రతిసారి 5,000 నుంచి 10,000 అవుతుంది. ఆ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు, మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే గతంలో ఇప్పుడు మన ప్రాంతం నుంచి వచ్చేటువంటి మామిడి మార్కెట్లోకి వెళ్తే ఒక పరకే 800 రూపాయలు 600 రూపాయలు ధర పలికేది. కొనుక్కోవాలంటే విటమిన్స్ కోసం లేదంటే సీజనల్ ఫుడ్స్ కోసం వెళ్ళేవాళ్ళు కూడా ఆందోళన చెందేవాళ్ళు. మరి ఇప్పుడు ధర ఎలా ఉండబోతుంది? అసలు ఈ సీజన్లో మామిడి బయటకు వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రజెంటు ఇప్పుడు 50 రూపాయల నుంచి 70 రూపాయలు కేజీ నడుస్తుంది ప్రజెంటు. మన ఏరియా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ విసనపేట, కృష్ణా జిల్లా విసనపేట ఏరియాలో స్టార్ట్ అయింది. మనది ఎప్పుడు కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి జూన్ 15 వరకు ఉంటుంది. ఆ టైంలో ఎక్కడ లేని మామిడికాయలు మన దగ్గర ఉండేవి. అలాంటిది మన దానికి ఇదివరకు వ్యాపారస్తులు కొంటాకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము వాళ్ళ బతిమాలి మామిడికాయలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. మామిడికాయలకి గిరాకీ తగ్గిపోతుంది, మన కాయలకి క్వాలిటీ తగ్గిపోతుంది. మనకి ఎక్కువ వెరైటీ ఇక్కడ బంగినపల్లి ఉంటుంది. ఇప్పుడు తోటల్లో చూసుకుంటే పూత రాలిపోయి తెగుళ్ళు వచ్చి చాలామంది రైతులు రియల్ ఎస్టేట్లకు కూడా తమ తోటల్ని విక్రయించేసిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పుడు సీజన్ రాబోతుంది. సీజన్ వస్తే ఇక్కడ గతంలో ఎంతమంది వ్యాపారులు కానీ లేదంటే కార్మికులు కానీ ఆధారపడి జీవించేవాళ్ళు, ఇప్పుడు వారందరి పరిస్థితి ఏంటి? ఇదివరకు మేము ఇక్కడ మార్కెట్ యార్డ్లో 7-8 మంది వ్యాపారస్తులు ఉండేవాళ్ళం. మార్కెట్ యార్డ్లో మాకు అన్ని సదుపాయాలు చేశారు. ఇక్కడ ఏంటి పాకల్లో రేక్ షెడ్లు అన్నీ వేశారు, వాటర్ సదుపాయాలు అన్నీ చేశారు. ఇప్పుడు 7-8 మందిలో 3 మాత్రం మిగిలాం. ఇదివరకు ఇక్కడ నుంచి ఒక 20 లారీలు లోడ్ అయ్యి డైలీ, ఇప్పుడు డైలీ 3 బళ్ళు 2 బళ్ళు లోడ్ అవుతున్నాయి. అమాలీకి ఇంక పడిపోయింది. లోకల్ అమాలీ కూడా వేరు పనుల వాళ్ళు రాకపోతే మేము నాగపూర్ నుంచి అమాలీని తీసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వాళ్ళకి గిట్టుబాటు దొరకట్లేదు, లోకల్ వాళ్ళకి కూలి పడట్లేదు. ఇతర రాష్ట్రాల నుంచి మేము కూలీలు తీసుకొచ్చి ఇక్కడ పని చేయించే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనకి ఏప్రిల్ 1 నుంచి ఇక్కడ సీజన్ స్టార్ట్ అవుతుంది. మనకి అంటే ఇక్కడ నుంచి ఏ రాష్ట్రాలకి ఎగుమతులు జరుగుతూ ఉండేవి, ఏ రకాల పళ్ళు ఎంత మేర కూడా జరుగుతూ ఉండేవి? గతంలో డిమాండ్ ఉండేది, ఇప్పుడు మరి సరుకు తగ్గితే డిమాండ్ పెరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఎలా ఉంది వాస్తవం? మన సరుకుతోటి ఇండియాకి పని లేదు. ప్రజెంట్ ఇండియాలో ఇలా కర్ణాటక సరుకు కానీ, మహబూబ్ నగర్లో తెలంగాణ మహబూబ్ నగర్ కానీ, మా మహారాష్ట్రలో కానీ, యూపీలో కానీ సరుకు పెరిగిపోయి మన సరుకుతో అసలు ఏమాత్రం ఇండియాకి అవసరం లేకుండా పోయింది. కాబట్టి మనం చేంజ్ అయిపోవాలని నేను రైతులకు కూడా మనవి ఏంటంటే, మామిడి తోట నుంచి ఇంకా ఆ వాటర్ ఉన్న వారందరూ కూడా పామాయిల్ వైపుకి వెళ్ళిపోయి వాళ్ళ చేంజ్ చేసుకుంటే వ్యవసాయం బాగుంటుందని నా ఉద్దేశం. ఇలా జరిగితే మరి ఆంధ్రాలో మామిడి మార్కెట్ పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పక్క రాష్ట్రాల్లో పండించినటువంటి మామిడి తినాల్సిన దుస్థితి కూడా వస్తుంది. మరి ప్రభుత్వాన్ని వ్యాపారస్తులుగా మీరేం కోలదలుచుకున్నారు? ఇక్కడ అంతా వ్యాపారులు కాదు, కార్మికులు కూడా నష్టపోతున్నారు కదా. అంటే ప్రతి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ పురుగు మందు సప్లయింగ్లో వాళ్ళు తీసుకుని మనం ఈ ఏరియాలో రైతులకి ఏ పురుగు మందు అవసరం వస్తున్నాయి దానికి సబ్సిడీ కానీ ఇవ్వగలిగితే, ఆ పురుగు మందులకి సబ్సిడీ కానీ ఇవ్వగలిగితే గ్యారంటీగా మామిడి తోటలకి మంచి లైఫ్ ఉంటుంది మనకి. ఆ గవర్నమెంట్ ఓన్లీ పురుగు మందులు ఖర్చు ఎక్కువ అవుతుంది మనకి, మిగతా దానికి మన ప్రాబ్లం లేదు.
కాబట్టి మనకి పురుగు ఎక్కువైపోయి రకరకాల వ్యాధులు ఎక్కువైపోవడం వల్ల మెయిన్ పురుగు మందుల కాస్ట్ ఎక్కువైపోయింది. రైతులు ఆ పురుగు మందులు కడతానికి గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇవ్వగలిగితే మనం ఇక్కడ మామిడి తోట నిలబెట్టగలం. ఇటు అది చూస్తున్నాం కదా, అంటే ఈరోజు మామిడి చింతలపూడి ప్రసిద్ధిగా ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు చింతలపూడి మామిడితో ఏపీలోనే కాదు దేశంలో ఎవరికి కూడా అవసరం లేదు అనేటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వ్యాపారస్తులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. పక్క రాష్ట్రాల్లో సహజ వనరులు పెరగడం, దానికి సంబంధించి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వాలు సృష్టిస్తుండడం, వారికి సహాయం చేస్తుండడంతో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మామిడి అనేది కూడా సాగు పెరిగింది. ప్రస్తుతం దీంతోనే ఈరోజు ఏలూరు జిల్లాలో పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి మామిడి పంటకు దాపురించింది. గతంలో 1,00,000 ఎకరాలకు పైగా ఉండే మామిడి విస్తీర్ణం ప్రస్తుతం ఏలూరు జిల్లాలోనే 50,000 ఎకరాలకు పడిపోయింది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో వ్యాపారస్తులు కానీ కార్మికులు కానీ ఎగుమతిదారులు కానీ అందరూ కూడా బాగుపడేవారు. ఈరోజు వారు కూడా ఈరోజు తీవ్ర నష్టాల్లో పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం రైతులకు ఏదైతే సహాయం చేసి వారు ఇస్తున్నటువంటి స్ప్రే పురుగు మందులు ఏవైతే ఉంటాయో అనేక వ్యాధులతో ఈరోజు మామిడి అంతరించిపోతుంది. కాబట్టి ఆ స్ప్రేకి సంబంధించి కూడా సబ్సిడీ ఇచ్చి లేదంటే పూర్తిగా కూడా వారికి అనుకూలంగా ధరలు కనుక కేటాయిస్తే ఖచ్చితంగా రైతులు బాగుంటారు, ఆ తర్వాత వ్యాపారులు కూడా బాగుండేటువంటి పరిస్థితులు వస్తాయనేది ఇక్కడ మార్కెట్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో నూజివీడు తర్వాత చింతలపూడి ప్రసిద్ధి చెందినటువంటి మామిడిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి మామిడి చింతలపూడిలో కనుమరుగైపోతున్నట్టు ఆవేదన ఇప్పటివరకు రైతుల నుంచి కానీ వ్యాపారుల నుంచి కానీ వినిపించింది. ప్రభుత్వం తరపున వారికి ఎటువంటి ప్రోత్సాహం ఉంది అని తెలియజేసేందుకు ప్రస్తుతం జిల్లా ఉద్యాన శాఖ అధికారి రామ్మోహన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, ప్రస్తుతం చింతలపూడి మామిడి భవిష్యత్తులో ఉండదు అనేది రైతులు వ్యాపారుల నుంచి వినిపిస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఏం చేస్తుంది? నమస్కారం అండి, నా పేరు ఎస్ రామ్మోహన్, జిల్లా ఉద్యానాధికారి. మనకి జిల్లాలో చూసుకున్నట్లయితే మామిడి తోటలు 36,000 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రధానంగా మనకి నూజివీడు డివిజన్ కలిసింది కాబట్టి ఆగిరిపల్లి, నూజివీడు, చాట్రాయి, ముస్నూరు, చింతలపూడి 5వ ప్లేస్లో ఉంది చింతలపూడి. మనకి మామిడిలో విస్తీర్ణం తగ్గడానికి కూడా కారణం ఏంటంటే చీడపీడలు సమస్య ఒకటి, అదేవిధంగా మార్కెటింగ్ సమస్య ఒకటి. మరి దీన్ని అన్నింటినీ కూడా అధిగమించడానికి మన ఉద్యాన శాఖ తరఫున మామిడి విస్తరణ పథకం కూడా హెక్టార్కి మనం 13,000 రూపాయల వరకు రాయితీ ఇస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 2,200 హెక్టార్లలో అంటే 500 ఎకరాల్లో మన మామిడి విస్తరణ పథకం కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా టైం టు టైం ఈ మామిడి కొమ్మల కత్తిరింపులు కెనాపీ మేనేజ్మెంట్ కూడా జూలై ఆగస్టు నెలలో చేసుకోమని రైతులకి సూచనలు ఇవ్వడం, అదేవిధంగా 6,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత ఈ చీడపేడలు ఐపీఎం, ఐఎన్ఎం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్కి కూడా మనం 1,200 రూపాయలు హెక్టార్కి సబ్సిడీ ఇస్తున్నాం. అదేవిధంగా మనము ఈ పండ్లు నాణ్యత తగ్గకుండా ఫ్రూట్ కవర్స్ కూడా హెక్టార్కి 10,000 రూపాయలు చొప్పున ఫ్రూట్ కవర్స్ కూడా మనం ఇస్తున్నాం. దీనివల్ల చీడపీడలు తగ్గుతాయి, పండు కలర్ వస్తుంది, అదేవిధంగా తీయదనం వస్తుంది, మన ఖర్చు కూడా తగ్గుతుంది. మార్కెట్లో కూడా కేజీకి 10 రూపాయలు మనకి ఎక్కువగా రైతుకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా మామిడిలో అత్యధిక ఆదాయం పొందడానికి ముందుగా ఏ రకంగా మామిడి పంట తీసుకోవచ్చు అనే దీనికి కూడా మనం సూచనలు సలహాలు కూడా ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే మనకి టన్ను 60,000 రూపాయలు ఉంది. బంగినపిల్లి కానీ, రసాలు కానీ, అదేవిధంగా మన తోతాపురి కానీ ఇవన్నీ కూడా. మార్చి నెలకు వచ్చేసరికి 40,000 అవుతుంది. ఏప్రిల్కి వచ్చేసరికి 30,000 వరకు 25 నుంచి 30,000 వస్తుంది. మే నెలలో 20,000 వస్తుంది. అదే మామిడి మనం ముందు ఒక 3 టన్నులు దిగుబడి ఫిబ్రవరిలో తీసుకున్నా కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా కొమ్మల కంతిరింపులు, ఎరువులు, అదేవిధంగా చీడపీడల యాజమాన్యం వీటి మీద కూడా రైతులకి పూర్తి స్థాయిలో మన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇదే కాకుండా మామిడి కోత అనంతరం మనం ఎవరైనా రైతులు ముందుకు వచ్చి మన ప్యాక్ హౌస్ కట్టుకుంటామంటే మనం 2 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా 50% సబ్సిడీ ఇస్తున్నాం. మన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కానీ ఇండివిజువల్కి కానీ కలెక్షన్ సెంటర్స్ కూడా అంటే వచ్చిన మామిడిని గ్రేడింగ్ చేసుకొని, సార్టింగ్ చేసుకొని, వాషింగ్ చేసుకొని ఈ రకంగా కలెక్షన్ సెంటర్ కూడా ఇండివిజువల్గా అయితే మనం 40% రాయితే 6 లక్షల రూపాయలు. అదే
ఎఫ్పిఓస్ ద్వారా వస్తే 75% రాయితీ 11.25 లక్షలు కూడా మన రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మామిడి మాగబెట్టే గదులు రైపనింగ్ ఛాంబర్స్ కూడా మనం 30 టన్నులు కెపాసిటీ ఉంటే 35% రాయితీ 10,50,000 రూపాయలు కూడా ఉద్యాన శాఖ తరఫున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా బయ్యర్ సెల్లర్స్ మీట్ కూడా మనం లాస్ట్ టైం మనం డిసెంబర్లో పెట్టాం, మళ్ళీ ఈ నెలలో కూడా ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఎందుకంటే మన అందరికి కూడా తెలుసు నూజివీడు మామిడి అంటే నూజివీడు చిన్న రసాలు అనేది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. మరి దీన్ని బంగినపల్లి కావచ్చు, మన నూజివీడు రసాలు కావచ్చు, ఎక్స్పోర్ట్ కూడా లాస్ట్ టైం సుమారు 300 టన్నులు ఇక్కడి నుంచి మనకి అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, గల్ఫ్ కంట్రీస్కి కానీ మనకి యూకే కూడా మనం ఎగుమతి చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 500 మెట్రిక్ టన్నులు దీన్ని ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకొని మనకి ప్యాక్ హౌస్లు కూడా మన పక్క జిల్లాలో ఉన్నాయి. మల్లవెల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 2 ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్లు ఉన్నాయి. అదేవిధంగా మనకి పక్క జిల్లాలో కూడా ఇంకో ప్యాక్ హౌస్ ఉన్నాయి. దాని ద్వారా మనకి బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ ఈ మామిడి అనేది మన ఎక్స్పోర్ట్ కూడా ప్రధానంగా బంగినపల్లి రకం ఒకటి జరుగుతుంది. అదేవిధంగా నూజివీడు రసాలు కూడా మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రధానంగా కొన్ని ప్రాంతాలు గతంలో 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే చింతలపూడి మామిడి దాదాపు 50,000 ఎకరాలు పైగా విస్తరున్నది. ఇప్పుడు 500 ఎకరాల్లో కూడా తగ్గిపోయినటువంటి అంత దారుణంగా తగ్గిపోతుంటే కొంతమంది రైతులు తమ ఇష్టంతో కూడా ఇంకా మామిడి సాగు మీదే ఆధారపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వైరస్లు వచ్చినప్పుడు శాస్త్రజ్ఞుల నుంచి కానీ వైద్యుల నుంచి కానీ ఎలాంటి సలహాలు అందడం లేదు మాకని చెప్తున్నారు. నూజివీడులో పరిశోధనా కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎలాంటి సలహాలు వస్తున్నాయి? మనకి మ్యాంగో రీసెర్చ్ స్టేషన్ నూజివీడు దగ్గర ఉంది. అక్కడ మన ప్రధాన శాస్త్రవేత్త, అదేవిధంగా అక్కడ మిగతా శాస్త్రవేత్తలు కూడా అంటే కీటక శాస్త్రవేత్త, తెగులు శాస్త్రవేత్త వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో సమన్వయంతో మనం అంటే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్కి కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రతి వారం కూడా ఈ మామిడి మీద మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే జిల్లాలో మామిడి పూత 90 నుంచి 95% ఉంది. అదేవిధంగా పిందె చూసుకున్నట్లయితే 75 నుంచి 80% ఉంది ఈరోజు పరిస్థితి. ఈరోజు ఫిబ్రవరి 20వ తారీఖు నాడు. సో దీన్ని అంతటి కూడా ఈ పిండి సైజు ఎలా పెరగాలి, పిండికి ఈ చీడపీడలు ఆశించుకుంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి వారం కూడా మనము ఈ నూజివీడు క్లస్టర్ డివిజన్లో మనం ఈ శాస్త్రవేత్తల సమన్వయంతో సలహాలు సూచనలతో శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చింతలపూడి ఒకప్పుడు 20 సంవత్సరాల ముందు మామిడికి ప్రసిద్ధి మన పాత పశ్చిమ గోదావరి జిల్లాలో. మరి ఈరోజు చూసుకున్నట్లయితే అది మొత్తం 90% మామిడి అంతా కూడా మనకి ఆయిల్ పామ్ కింద కన్వర్ట్ అయింది. ఎందుకంటే అక్కడే గోద్రేజ్ ఫ్యాక్టరీ చింతపల్లిలో ఉంది. రైతులందరికీ కూడా నికరంగా ఆదాయం అనేది స్థిరమైన ఆధారం, సంవత్సరం పొడవునా ఆదాయం. మామిడిలో సీజన్లో ఒక్కసారే వస్తుంది, మనకి ఏప్రిల్ మే నెలలోనే ఆదాయం వస్తుంది. అదే పామాయిల్లో చూస్తే ప్రతి 15 రోజులకి వారికి ఆదాయం అనేది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా రావడం జరుగుతుంది. 10 ఎకరాలు పామాయిల్ ఉంటే ప్రతి నెల కూడా వారికి ₹1,00,000 ఆదాయం వచ్చే శాలరీ లాగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ అటువైపు మొగ్గు చూపిస్తున్నారు. రెండవది కారణం చూసినట్లయితే నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అనేది వ్యవసాయం వైపు దృష్టి పెట్టట్లేదు. ఈ ఆయిల్ పామ్ లాంటి పంటలు ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ ఎక్కడున్నా కూడా, హైదరాబాద్లో ఉన్నా అమెరికాలో ఉన్నా కూడా దీని అందుకే ఏటీఎం క్రాప్ అన్నారు. అక్కడి నుంచి మేనేజ్ చేసుకొని అయితే లీజుకి ఇచ్చుకోవచ్చు, లేదా పనులను పెట్టుకొని చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. దీనికి చీడపీడలు తక్కువ, మార్కెట్ గ్యారంటీ ఎక్కువ. సో అందువల్ల ఎక్కువ రైతులు దీనివైపు మక్కువ చూపిస్తున్నారు. అయినా కూడా మామిడి అనేది ఈ రోజుకి కూడా మామిడి పండు తినని వాళ్ళంటూ ఏ దేశంలో కూడా ఉండరు. మన దేశంలో కూడా ఇది ఉంటుంది. కాబట్టి రైతులకి ఏంటంటే ముందుగా పంట వచ్చే మార్గం ఒకటి, మంచి రకాలు. అంటే ఎవరైనా మనకి చిత్తూరులో జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అదేవిధంగా పల్ప్ యూనిట్స్ మన నూజివీడులో కూడా ఇంతకుముందు 4 ఉండేవి. సో ఈ తోతాపూర్ లాంటి రకం ప్రతి సంవత్సరం కాపుకి వస్తుంది. ఎవరైనా వేసుకోగలిగితే తోతాపూర్ లాంటి రకం వేసుకుంటే మనకి పల్పు గ్యారంటీగా ప్రతి సంవత్సరం కాపు వస్తుంది, మనం దాన్ని చేసుకోవచ్చు. రెండవది బంగినపల్లి లాంటి రకాలు మనకి
ఎక్స్పోర్ట్కి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి బంగినపల్లి లాంటి రకాలు కూడా వేసుకోమని చెప్తూ ఉన్నాం. తర్వాత మన ప్రసిద్ధి నూజివీడు రసాలు, అంటే చిన్న రసాలనే నూజివీడు రసాలు అంటారు. దానికి కూడా అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది కాబట్టి ఇటువంటి రకాల వైపు మొగ్గు చూపించినట్లయితే మార్కెట్ స్థిరంగా ఉంటుంది. అందువల్ల రైతులకి ఆ సూచనలు ఇస్తున్నాం. అదేవిధంగా మనకు నార్త్లోను తెలంగాణలో వచ్చే హేమయుద్ధని కావచ్చు, పండూరు మామిడి కావచ్చు, కొత్తపల్లి కొబ్బరి, ఇటువంటి రకాలకు కూడా కొద్ది మొత్తంలో డిమాండ్ ఉంది. ఇది మార్కెట్ చేసుకోగలిగితే ఇవి కూడా ఉంటుంది. ఇదే కాకుండా మామిడి ఇంతకుముందు పూర్వం 40 మొక్కలు వేసేవాళ్ళు. పాత తోటలు చూస్తే 30 ఉంటాయి ఎకరాకి 12 గజాలు దూరంలో. ఈరోజు మామిడి వేసే రైతులకు హై డెన్సిటీలో వేసుకుంటున్నాం, లేకపోతే కనీసం ఆప్టిమం డెన్సిటీలో వేసుకుంటాం. అంటే 110 నుంచి 250 మొక్కలు మనం వేసుకోగలిగితే 5 టన్నులు వచ్చే మామిడి మనకి 10 టన్నులు వస్తుంది. కాబట్టి కనీసం 20,000 రూపాయలు మనకి టన్నుకి దిగుబడి వచ్చిన 2 లక్షలు గ్రాస్ వస్తుంది. ఖర్చులు మనకి ఈరోజు చూసుకున్నట్లయితే పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మనకి చీడపీడలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 50-60 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 పైన మన ఆయిల్ పామ్ లాగే దిగుబడి వస్తుంది. ఈ రకంగా కూడా కొత్తగా వేసుకున్న రైతులకి హై డెన్సిటీలోను ఆప్టిమం డెన్సిటీలోను ఎక్కువ మొక్కలు ఎక్కువ సాంద్రతలో మొక్కలు వేసుకోమని చెప్తాం. అదే కాకుండా మార్కెట్ గిరాకీ ఉన్న రకాల్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బంగినపల్లి, తోతాపురి, చిన్న రసాలు, హేమయుద్ధని ఇటువంటి రకాలు వేసుకోమని కూడా సూచించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ షెడ్యూల్ చేసుకొని ఈ గత నెల నుంచి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఈ నెల, ఎందుకంటే ఇప్పుడంతా పిండి దశలో ఉంది. పూత అంటే 3 రకాల పూత మనకు తెలుసు. ఒకటి తెల్లపూత, 2 పచ్చిపూత, ఈ రకంగా ఉంటుంది. పిందె, తర్వాత పిందె డెవలప్మెంట్. ఈ స్టేజ్లో రైతులకి చాలా వరకు సూచనలు సలహాలు అవసరం కాబట్టి ఒక షెడ్యూల్తో ఈ 2 నెలల్లో కూడా ప్రతి వారం కూడా ఫీల్డ్ లెవెల్లో శిక్షణ కార్యక్రమాలు కూడా ఉద్యాన శాఖ తరఫున ఉద్యాన అధికారులు, అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాలు ఉన్న సిబ్బంది వారందరినీ కూడా సమన్వయం చేస్తూ రైతులకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ. అది చూస్తాం కదా, మామిడికి సంబంధించి పూత నుంచి పిందె దశ అలాగే దిగుబడి వచ్చేంత వరకు కూడా ఉద్యాన శాఖ నుంచి ఇవ్వాల్సినటువంటి సలహాలు సూచనలన్నీ ఇస్తూనే ప్రభుత్వం నుంచి ఇచ్చే రాయితీలు కూడా తామిస్తున్నాం. అయితే మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి రకం మామిడిని రైతులు సాగు చేసి ఖచ్చితంగా ఆదాయం వనరుగా దీన్ని కూడా సమకూర్చుకోవచ్చు. ఎక్కడ తెగుళ్ళు సోకినా సరే తమ సిబ్బంది ద్వారా తమ వైద్యుల ద్వారా కూడా పూర్తి సలహాలు కూడా ఇస్తున్నామంటూ కూడా ప్రస్తుతం ఉద్యాన శాఖ జిల్లా అధికారి రామ్మోహన్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.